నమస్కారం అండి. శ్రీమాన్ వాస్తు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రాధవరం శ్రీధర్ పంతులు, సర్టిఫైడ్ వాస్తు ప్లానర్ ని. ఈ రోజు ఈ వీడియోలో వాస్తులో పంచభూతాల ప్రాధాన్యత గురించి తెలియజేసుకుందాము. పంచభూతాలు అనగా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము. భూమికి నైరుతి దిశగా తీసుకుంటాము. నీరుని ఈశాన్యము, ఉత్తరము, తూర్పు దిశను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అగ్నిని తెలుసుకోవడానికి ఆగ్నేయ దిశను మనం గుర్తించాల్సి ఉంటుంది. గాలిని వాయువ్య దిశగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆకాశము మన ఇంటి చుట్టూ ఉండే ఓపెన్ ప్లేస్ ను తెరప అని అంటారు. ఈ పంచభూతాలను మనము పూర్తిగా అర్థం చేసుకుంటే వాస్తును అద్భుతంగా మనం నిర్మించుకోవచ్చు. మొట్టమొదట భూమి అనగానే మనము ఒక ఇంటిని నిర్మించడానికి ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుంటాము. ఆ స్థలాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భూమిని ఎంచుకున్నప్పుడు మనము ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ పల్లంగా ఉండేటట్టు, అంటే డౌన్ గా ఉండేటట్టు అలాంటి ప్లేస్ తీసుకోవాలి. మరియు దక్షిణము, పడమర ఎత్తుగా హైట్ గా ఉండేటట్టుగా స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా స్థలాన్ని ఎన్నుకున్నప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా చతురస్రంగా లేదా దీర్ఘచతురస్ర ఆకారమైన స్థలాన్ని మాత్రమే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన ఇంటిని పూర్తిగా నైరుతి భాగంలోనే నిర్మించాల్సి ఉంటుంది. నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ రావాల్సి ఉంటుంది. పడమర లేదా దక్షిణం వైపు బరువులు వచ్చే విధంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. భూతత్వాన్ని అర్థం చేసుకోవడానికి వాస్తులో చక్కనైన ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానము. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి దక్షిణం వైపు గాని పడమర వైపు, ముఖ్యంగా నైరుతి వైపు చాలా ఎత్తుగా ఉంది. దానివల్ల ధనాకర్షణతో పాటుగా జనాకర్షణ కూడా ఉంది. భూతత్వాన్ని మనం ఒడిసి పట్టుకుంటే వాస్తులో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ఒక స్థలాన్ని ఎంచుకునే గృహస్థులు వాస్తుకు అనుగుణంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. ఇక రెండవది నీటి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వాస్తులో పాటించాల్సింది ఏంటంటే ఈశాన్యంలో బోరింగ్ కానీ బావి కానీ నీటి సంపు కానీ ఏర్పాటు చేసుకోవాలి. దాంతో పాటుగా ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు కూడా బోరింగ్ కానీ బావి కానీ నీటి సంపును ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా అగ్నిని తెలియజేసేది ఆగ్నేయ దిశ. ఈ ఆగ్నేయ దిశలోనే మనం జనరల్ గా వంట రూమ్ ని ఏర్పాటు చేసుకుంటాము. ఖచ్చితంగా ఆగ్నేయంలోనే వంట రూమ్ ను ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా అక్కడ చేసే ఆహారం కూడా మనం తీసుకున్నట్టయితే ఆయురారోగ్యాలతోటి ఉంటాము. కాబట్టి ఆగ్నేయంలో ఎలాంటి దోషాలు చేయకూడదు. ఆగ్నేయ మూల కోణాలు కూడా ఇలా పెంచుతూ ఉంటారు. ఇలా ఉంటే మనకి ఇక్కడ నార్త్, ఇక్కడ మామూలుగానైతే ఇలా ఉంటుంది. కానీ కొంత దగ్గర ఇలాంటి స్థలాన్ని ఇలా పెంచుతూ ఉంటారు. కాబట్టి ఇలా పెంచడం కూడా ఇది రాంగ్. ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. ఆగ్నేయ దోషాలు కనుక ఏర్పడితే ఇంట్లో ఆర్థికంగా నష్టంతో పాటుగా అనారోగ్యాలను కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇక నాలుగవది గాలి. ఇది వాయువ్య దిశను తెలియజేస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ని వాయువ్య దిశలో చాలా జాగ్రత్తగా ఏర్పరచాల్సి ఉంటుంది. ఈ గాలి ఫ్లో అనేది కూడా ఇలా బయటికి లోపలికి వచ్చే విధంగా ఉండాలి. మరియు చివరిదైన ఆకాశతత్వం అంటే మన ఇల్లును మనం నిర్మించేటప్పుడు ఇంటి చుట్టూ కావాల్సినంత స్థలాన్ని ఏర్పరచుకోవాలి. ఇక్కడ ఆకాశం అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. అంతేకాకుండా ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ ఏర్పడేటట్టుగా ఉండాలి. ఇంటి చుట్టూ మనకు ఖాళీ ప్లేస్ అంటే తిరిగే విధంగా ఉండాలి. ఇంటి చుట్టూ మనకు కావాల్సినంత ఖాళీ స్థలాన్ని వదులుకోవాలి. ముఖ్యంగా ఈ వీడియోలో నేను తెలియజేసింది ఏంటంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, ఈ పంచభూతాలను ఎప్పుడైతే ఈ 5 ఎలిమెంట్స్ అంటాము ఇంగ్లీష్లో, ఈ 5 ఎలిమెంట్స్ అయితే ఎప్పుడైతే మనము ఒడిసి పట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జనరల్గా మనం నిర్మించే గృహాలలో చుట్టూ ఖాళీ స్థలాన్ని, మ్యాక్సిమం ఎక్కువ స్థలాన్ని మనం కనుక వదిలేసుకుంటే మనకు సత్ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ.